ఒక రాజ్యానికి చెందిన రాజుకు అతని రాజ్యం అన్న ప్రజలు అన్న చాలా ఇష్టం. అతను చాలా దయాహృదయుడు. అయితే ఒకసారి ఆ రాజు చిన్నప్పుడు అతనితో కలిసి గురుకుల్లో చదువుకున్న ఒక స్నేహితుడిని కలుస్తాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గర డబ్బు లేదు, చేయడానికి పని లేదు. అతన్ని ఎవరూ గౌరవించేవారు కాదు. అతను ఆ రాజుతో, నేను ఏదైనా పని అడగటానికి ఎవరి దగ్గరికైనా వెళ్ళినా నువ్వేమీ చేయలేవు అంటారు అని బాధపడతాడు. అప్పుడు రాజు, సరే, నువ్వు సూర్యాస్తమయం అయ్యేలోపు నా మహల్కి వచ్చి కలువు. అక్కడ చాలా బంగారం, డబ్బు ఉంటుంది. నీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళు అంటాడు. దానికి ఆ స్నేహితుడు చాలా సంబరపడిపోయి ఇంటికి వెళ్ళి అతని భార్యకి చెప్తాడు. ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. సరే, త్వరగా వెళ్ళి తీసుకురా అని 2 సంచులు ఇస్తుంది. అతను, అబ్బా, ఇంకా చాలా టైం ఉందిలే, కానీ ముందు ఆకలేస్తుంది, అన్నం పెట్టు అంటాడు. అన్నం తిన్నాక, ఇంకా టైం ఉంది కదా, కొంచెం అలా పడుకొని వెళ్దాంలే అని నిద్రపోతాడు. కొంచెం కాస్త 2 గంటలవుతుంది. అప్పుడు లేచి ఆ సంచులు తీసుకొని పరిగెత్తుతాడు. దారిలో ఎండ బాగా ఉంది, ఇంకా టైం ఉంది కదా, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాంలే అని చెట్టు కింద కూర్చుంటాడు. అలా అలా చల్లగాలికి మళ్ళీ నిద్రపోతాడు. ఇంకో 2 గంటలైపోతుంది. నిద్ర లేచి చూస్తే సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఇంకా పరుగు మొదలు పెడతాడు. కొంచెం సేపటికి రాజ్మహల్ దగ్గరికి చేరుకుంటాడు. సూర్యాస్తమయం అయిపోయి ఉంటుంది. రాజ్మహల్ గేట్ మూసేసి ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి, నేను నిద్రపోకుండా ఉంటే బాగుండేది, ఇంకొంచెం త్వరగా వచ్చి ఉంటే బాగుండేది, నేను ధనవంతుణ్ణి అయ్యే అవకాశాన్ని కోల్పోయానే అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. కానీ ఇప్పుడు రిగ్రెట్ అయితే ఏం లాభం? గడిచిపోయిన కాలం తిరిగి వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. అందుకే అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. లైఫ్లో ప్రతి ఒక్కరికి 2 చాయిసెస్ ఉంటాయి. డూ ఇట్ నౌ, రిగ్రెట్ లేటర్. మనం మన 60s 70sలో ఎంటర్ అయినప్పుడు ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటే, అబ్బా, అసలు నేను చాలా గ్రేట్, నేనేమేం చేయాలి అనుకున్నానో అవన్నీ చేశాను, అవన్నీ సాధించాను, నా మీద నాకే గర్వంగా ఉంది అన్న ఆ ఫీల్ చూడండి. అప్పుడే ఆ పని చేసుంటే బాగుండేది, నేను అనుకున్నాను కానీ చేయలేదు, అట్లీస్ట్ ట్రై చేసున్నా బాగుండేది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత తప్పు చేశాను అన్న ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం కష్టపడాల్సిన వయసులో రెస్ట్ తీసుకుంటే, రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది. చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది. మనకు లైఫ్ చాలా ఛాన్సెస్ ఇస్తుంది, కానీ మనమే తర్వాత చేద్దాంలే అని ఇగ్నోర్ చేస్తాం. కొంతకాలానికి లైఫ్ ఛాన్సెస్ ఇవ్వడం కూడా మానేస్తుంది. అందుకే ఒక ఫేమస్ కోట్ ఉంది, ఇఫ్ యూ విల్ వాల్యూ టైమ్, దెన్ టైమ్ విల్ వాల్యూ యూ, బట్ ఇఫ్ యూ విల్ వేస్ట్ యువర్ టైమ్, దెన్ టైమ్ విల్ వేస్ట్ యువర్ హోల్ లైఫ్.